ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, హెచ్చిస్తూ, పూజిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, అయా నీ కృపకు, నీ ఆధిపత్యం, నీ అధికారానికి అప్పగించుకుంటూ, అయా నీ మరణ పునరుద్ధానంలో మమ్మల్ని పాలువారిగా చేసి, నీ శిలువ శ్రమల్లో మమ్మల్ని దేవా ఐక్యతపరిచి, నీ శ్రమానుభవంలో ప్రభా నాయన క్రీస్తు శరీరమందు శ్రమపడిను, మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని నీ వాగ్దానము కొరకే నిన్ను ఘనపరుస్తూ స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ దినము భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘముల కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘంలో పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. అంతం వరకు దేవా పరిశుద్ధులో జీవించడానికి సహాయం చేయి. సంఘములో ఐక్యత కొరకు అందరూ ఏక మనసు కలిగిన వారుగా సిద్ధపరచు. విశ్వాసులు లోకంలో ప్రత్యేకమైన సాక్ష్యం కలిగి జీవించట కొరకే ప్రార్థిస్తున్నాను. వారిని భద్రపరచు. లోక క్రియలు దేవుని సంఘములో జరగకున్నట్లుగా లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలు, లోక సంబంధమైన శరీర సంబంధమైన క్రియలు, దేవుని మందిరములో లోకానుసారమైన పద్ధతులు అవలంబించకుండా సహాయం చేయి. సంఘంలో కులము, ధనము అనే భేదము లేకుండా సహాయం చేయి. సంఘములో సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు యేసును హత్తుకున్నట్లుగా సంఘానికి శిరస్సుగా, భార్యకి శిరస్సుగా దేవా నాయన సంఘము ఆ రీతిగా ఆయా హత్తుకున్న వారుగా భార్యాభర్తలు కూడా ఒకరికొకరు లోబడే వారికి ఉండడానికి సహాయం చేయి. సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు యేసును ఘనపరిచినట్లుగా సంఘంలో ప్రభువుని మహిమపరచున్నట్లుగా సహాయం చేయి. దేవుని వాక్యమును ఘనపరిచినట్లుగా, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారుగా, అంగీకరించేవారుగా, అనుసరించేవారుగా సిద్ధపరచు. ఆత్మ సంబంధమైన మెలకువ, ఉజ్జీవ సిద్ధపాటు కలిగి ఉండినట్లుగా, ఆత్మ సంబంధులుగా, ఆత్మలో ఉజ్జీవము కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాను. ఆత్మ దేవుని నడిపింపు కొరకు కనుక దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఆత్మానుసారులుగా సిద్ధపరచమని దేవా నీ యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైన కలదు ఉన్నతాంబగు యేసుని నామం. అన్ని నామములకు పైన కలదు ఉన్నతాంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలది, యేసు నామములో శక్తి గలది. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప
లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో పాప శుద్ధి, యేసు నామములో పాప శుద్ధి. విశ్వాసించినచో సమృద్ధి, విశ్వాసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. లేదు పాప విమోచన. అలసి సొలసిన వారికి మీసం, జీవము లేని వారికి జీవం. అలసి సొలసిన వారికి మీసం, జీవము లేని వారికి జీవం. నాశనము నాకు జోగేడి వారికి, నాశనము నాకు జోగేడి వారికి. యేసు నామమే రక్షణ మార్గం, యేసు నామమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామం స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికి, భేదమేమియు లేదెవ్వరికి. నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగు చేయని గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఒకడు తనకేమైనా తెలియని అనుకొని ఉంటే
తాను తెలుసుకున్నట్టుగా ఇంకను ఏమియో తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరికైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సేవకులకు పరిశుద్ధులకు అన్యులైన మా ప్రియ దేశీయులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యము వింటున్నారు, అందును బట్టి మిమ్మల్ని బట్టి దేవునికి ప్రార్థన చేయించు ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినము 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగు చేయని గాని ప్రేమ క్షమాభివృద్ధి కలుగుచే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉంటూ చెరసాల్లో ఉంటూ 3 వ్యక్తుల ద్వారా కొరింథీ సంఘానికి రాస్తున్న ఈ మొదట కొరింథీ పత్రిక ఉత్తరాన్ని కొరింథీ సంఘములో దీన్ని చదివి అక్కడున్న పరిశుద్ధులకి వినిపింప చేస్తూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం, విగ్రహములకు అర్పించిన వాటి విషయం కనుక విగ్రహము అనగా ఎవరు అని మనం గమనించినట్లయితే, సృష్టికర్తన దేవుడు ఆకాశమును భూమిని అందున్న సమస్తమును సూర్య చంద్ర నక్షత్రములను భూమిని, భూమి మీద ఉన్న జలరాశులను, భూమి మీద ఉన్న మృగములను, పక్షులను గనక జలచరములను, భూమి మీద ఉన్న యావత్తును తన నోటి మాట ద్వారా ఆయన సృష్టించాడు. అవి కలుగునుగా కంటే కలిగాయి. 6 రోజులు కనుక అవి కలుగునుగా కంటే 5 రోజులు కలుగునుగా కంటే అన్నీ కలిగాయి. 6వ దినాన్ని తన స్వరూపములో తన పోలికలో ఒక మట్టి బొమ్మను చేసి నాస్కారంధ్రములో జీవాయును ఊదగా ఆ మట్టి దేహము రక్తమాంసములు కలిగిన నరుడు మనుష్యుడు అయ్యాడు. అతని పేరు ఆదాం. కనుక జీవవృక్ష ఈ తోటలో ఉన్న అన్ని పళ్ళు తినచ్చు, కానీ తోట మధ్యన ఒక చెట్టు ఉంది, అది మంచి చెట్ల తెలివినిచ్చి జీవవృక్షము. ఆ పండు తింటే నిత్యముగా నువ్వు సస్తావు ఆదాము అని దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. కొంతకాలానికి దేవుడు చూసినప్పుడు ఆదాము జీవజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. అయినను ఆదాముకి సాటైన సహాయం లేక తన కొరకు ఒక భార్యను చేయడానికి తన గాఢత కలుగు చేసి తన ప్రక్కటెముకను తీసి ఆ ఎముకని తీసిన చోట మాంసముతో పూడ్చి ఆ ఎముకని కనుక ఒక స్త్రీగా తయారు చేసి మత్తులో నుంచి మత్తు ఇంజెక్షన్ మొట్టమొదటిసారిగా భూమి మీద ఇచ్చింది దేవుడే. మొదట ఆపరేషన్ చేసింది దేవుడే. మొదటగా కనుక ఆదాముని మగోడిని చేశాడు. ఆ ఎముకతో స్త్రీని తయారు చేసి ఆదాముని మత్తులో నుంచి లేపి ఆదాము ఇలాగ అన్నాడు, నా ఎముకల్లో ఓ ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నరులోని తీయబడ్డావు గనుక నువ్వు నా దానివి, నా భార్యవి అంటూ ఆమె గురించి పల్లవెత్తి పాట పాడుతూ ఆమెను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. అయితే ఆదామవ్వలు ఇరువురికి కూడా ఒక ఆజ్ఞ ఇవ్వబడ్డాది. తోటలో ఉన్న అన్ని పళ్ళు తినొచ్చు, కానీ తోట మధ్య ఉన్న జీవవృక్ష పళ్ళు మంచి చెట్లు తెలివినిచ్చు ఆ చెట్టు పండు తినొద్దు అని దేవుని యొక్క ఆజ్ఞ. అయితే అపవాదైన సైతానుడు, శనేశ్వరుడు, దెయ్యము, అపవాది సర్పరూపములో గనక భూజంతువులన్నిటిలో కంటే సర్పములో ప్రవేశించి ఈ యొక్క సాతానుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, పరలోకంలో దేవుని ఆరాధించి స్తుతించి ఘనపరిచే దూతలలో 3 దూతలు ఉన్నారు. ఒకటి ప్రధాన దేవదూత, 2 గాబ్రియేల్ దేవదూత, 3వది మిఖాయేల్ దేవదూత.
గాబ్రియల్ దేవదూత పని ఏంటంటే, మిఖాయేలు దేవదూత పని ఆయన్ని సంగీత వాయిద్యాలతో ప్రభువును స్తుతించి ఆరాధించే పని. గనుక గాబ్రియల్ దేవదూత భూమి మీదకి వచ్చి దేవుడు చెప్పే వార్తలు తెలియచేయడము, మిఖాయేలు దేవదూత తన ప్రజలకి ఏదైనా కీడు, హాని, నష్టము, ప్రాణహాని జరిగితే తన శత్రువుల వారితో పోరాటము చేసి తన ప్రజలైన వారికి జయ జీవితం ఇచ్చే ఆ యొక్క మిఖాయేలు దేవదూత యొక్క పని. కనుక ఈ ప్రధాన దేవదూత ఆ వజ్రాలతో, వైడూర్యంతో, మాణిక్యము, గోమేదకము, పుష్పరాగము కనుక ఉన్నతమైన విలువైన ఆ రాళ్ళతో అలంకరించబడి గనుక ఆయన్ని ప్రభువుని ఘనపరుస్తూ ఉన్న దూతలో లోపల పాపము పెంచుకుంటూ ఈయన్నే ఎంత ఘనముగా ఆరాధిస్తున్నట్టు కంటే నన్ను నేను ఆరాధించుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది దూతలను తన వైపు మళ్లించుకొని తానే దైవముగా నేను మీకు దేవుణ్ణి, నన్ను పూజించండి అని చెప్పి పూజ చేయడం సిద్ధపడిన దూతలని, పూజ చేయించుకుని సిద్ధపడిన దూతని ప్రధాన దేవదూతని దేవుడు భూమి మీద త్రోసివేశాడు. మనము యెషయా గ్రంథం 14 అధ్యాయంకి వెళ్ళినట్లుగా అయితే, ఉత్తర దిక్కును సభాపర్వతముకి ఎక్కుదును, మేఘమండలముకి ఎక్కుదును, మహోన్నతునితో సమానముగా చేసుకుందునని సైతానుడు గర్వించి ఆకాశం మీద నుంచి పరలోకం భూమి మీద త్రోయబడ్డాడు. భూమి రెండుగా విడిపోయింది. భూమిని కంపింప చేశాడు. భూమికి, ఆకాశానికి, భూమికి మధ్య దేవుని ఆత్మ పోయి దురాత్మలుగా వేలాడుతూ వచ్చాడు. కనుక ఇప్పుడు దేవుడు సృష్టించిన ఆ దేవుడే నీ మీదే వ్యతిరేకము చేసి నేనే దైవమునని ఆరాధించుకున్నాడు. దురాత్మ దయ్యం అయిపోయాడు. ఇప్పుడు తను సృష్టించిన ప్రజలైన ఆదామవ్వలని మోసం చేయడానికి భూజంతువులు అన్నిట్లలో చూసినప్పుడు సర్పము యుక్తిగలదే ఎరిగి సర్పములోనికి వచ్చి ఏ పండు అయితే మంచి చెట్ల తెలివినిచ్చి జీవవృక్ష పండు తినొద్దని దేవుడు చెప్పాడో ఆ చెట్టు మీదకి వచ్చి అవతో మాట్లాడుతూ వచ్చాడు. మీరు ఈ పండు తింటే మీరు మంచి చెట్లు ఎరిగిన వారు అవుతారు, కనుక మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతలు అవుతారు అని, మీరు తిని దినాన్న నిశ్చయముగా మీ కళ్ళు తెరవబడతాయి అని అబద్ధము చెప్పి అవ్వను తినిపించింది. అవ్వేమో ఆదామును తినిపించింది. అవ్వ తిన్నప్పుడు ఏమీ జరగలేదు, కానీ ఆదాము తిన్నప్పుడు వారిద్దరు కళ్ళు పొరలు రాలే. వారు చూపు పొందారు. వారు దిగంబర్లని సిగ్గుపడ్డారు. వారు మనసు ఒక పక్క పారిపోయారు. అంజూరపు చెట్టు కింద దాక్కుంటూ, ఆ చెట్ల కింద దాక్కుంటూ వారు దాగుడు మూతలు ఆడుకున్నట్లుగా చూసుకుంటూ ఉన్నారు ఇటుకి. సాయంత్రము ప్రభువు అనుదినము వచ్చి వాళ్ళతో మాట్లాడినట్టుగా ఆ రోజు కూడా వచ్చి ఆదాము నీవెక్కడ అన్నప్పుడు, అయ్యా నువ్వు పిలిచినప్పుడు ఈ తోటలో నేను దిగంబరగా ఉన్నానని చెప్పా. నువ్వు దిగంబరగా ఉన్న తెలిపిన వాడు ఎవడంటే, నువ్వు తినొద్దన్న పండు ఇదిగో నీవు నాకు ఇచ్చిన స్త్రీ తినిపించింది. అవ్వా నువ్వు చేసింది ఏంటి అంటే, అదిగో ఆ సర్పం నన్ను మోసం చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, లోకం ముగించబడినంత వరకు కూడా మానవుడు చేసిన పాపమును యథార్థంగా ఒప్పుకోక ఒకరి మీద ఒకరు చెప్పుకున్న కారణం చేత ఈ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, గనుక జడ్జీలు ఇవన్నీ కూడా లోకంలో అప్పటి నుంచి పాపం అనేది మానవుల్లోనికి వచ్చింది. అప్పటి నుంచి పాపం అనేది ప్రపంచంలోని సర్వజీవుల్లోని కూడా పాపం వెళ్ళిపోయింది. సృష్టికర్త దేవుడు, సృష్టికర్త అయిన తన దేవుడు తన స్వరూపంలో తన పోలికలో ఒక మట్టి బొమ్మను చేసిన ఆదాము మహిమగల రక్తమాంసం గల మనుషుడిగా చేసినప్పుడు ఆ మనుషుడికి భార్య కావలసి వచ్చి ఎమికి తీసి ఎమికిని స్త్రీగా చేసి తనకు సహకారికి ఇచ్చిన దేవుడు కనుక ఆ స్త్రీయే ఆ యొక్క భర్తను మోసం చేసింది. ఆ స్త్రీ అబద్ధమాడింది, ఆ భర్త అబద్ధమాడాడు. కనుక ఆ రీతిగా వారిరువురిని క్షమించడానికి ఒక బలిపశును వధింపచేసి ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ చర్మాన్ని చర్మపు చొక్కలు చేసి వారిద్దరిని ఏదోను నుంచి బయటికి గెంటేశాడు. ఎందుకంటే ఏదోను తోటలో ఇంకొక చెట్టు ఉంది, జీవవృక్ష పళ్ళు చెట్టు ఉంది. ఆ పండ్లు తింటే వారికి మరణం లేదు. గనుక వారిద్దరిని శపించాడు, పురుషుని శపించాడు. నువ్వు భూమి దున్నప్పుడు గనుక నువ్వు చెమట కారుస్తావు, భూమి వచ్చిన పంట తింటావు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే పోతావని శపించాడు. ఆ పామును శపించాడు, నువ్వు భూమి మీద ప్రాకుతావు, నీ ఆహారం మట్టి, నరుడిని కొట్టినప్పుడు నడినెత్తి మీద కొడతాడు, వాని సంతతికి నీ సంతతికి ఎప్పటికీ జగడం ఉంటుంది
అని చెప్పి సర్పమును శపించాడు. భూమిని గచ్చి పొదలు ముళ్ళ పొదలే పండు అని దేవుడు భూమిని శపించాడు. స్త్రీకి 4 శాపములు పెట్టాడు. గనుక నువ్వు గర్భం ధరించినప్పుడు వేదంతో పిల్లల కంటావు, నీ భర్త వాంఛని ఉంచుతాను, నీ భర్త నేను ఏలుతాడు, కనుక నువ్వు బిడ్డని కన్నప్పుడు బహు వేదంతో పిల్లల్ని కంటావని చెప్పి స్త్రీని శపించాడు. ఈ శాపమును దేవుడు వారి ఇరువురిని శపించి ఆ రీతిగా ఏదోను తోట నుంచి వారిని బయటికి గెంటిస్తున్నప్పుడు వారు బయటికి వచ్చి వారు భార్యాభర్తలుగా దాంపత్యం చేసి పిల్లలను కని కయ్యను హేబేలును కంటూ వచ్చారు. కయ్యను హేబేలు గొర్రెలు కాపరి, కయ్యనేమో వ్యవసాయం చేసేవాడు. ఇద్దరు దేవునికి బలి అర్పించారు. ఇద్దరు బలిపీఠం కట్టారు, కట్లు పేర్చారు. ఇద్దరు కూడా గనుక హేబేలు తొలిచూలు తెచ్చాడు గొర్రె, 2 మగలు తెచ్చాడు, 3 క్రొవ్వుని తెచ్చాడు. బలి అర్పిస్తే దేవుడు అంగీకరించాడు. కయ్యేను తన పొలము పంటలో దేవునికి సోలు, మినువులు, పెసలు, ధాన్యం అన్నీ కూడా చెడుపును తెచ్చి అవి ఆ బలిపీఠం కట్ల మీద పోసి ప్రార్థన చేసి అగ్గిపెట్టి ముట్టిస్తే అది కాలేదు. కనుక దేవుని కోపముతో కయ్యను తన తమ్ముడని హేబేలును చంపుతూ వచ్చాడు. ఆ రీతిగా మొదట మరణము సొంత తమ్ముడే, సొంత అన్నయ్యే సొంత తమ్ముడిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడే కనుక మానవుడు దేవునికి అంగీకారంగా భక్తి చేయక, దేవునికి ఇష్టకరంగా భక్తి చేయక, దేవుడు అంగీకరించినట్లుగా దేవునికి ఇష్టమైనది అర్పణ చేయక, మానవుడు తన అర్పించిన బలిని, తన అర్పించినది దేవుడు అంగీకరించాలని చెప్పి దేవుని మీద కోపముతో తన తమ్ముడిని చంపుతూ వచ్చాడు. గనుక నేటి దినాన్ని చాలామంది దేవునికి దీపం పెడుతున్నారు, నైవేద్యం అర్పిస్తున్నారు, ఏవేవో అర్పిస్తూ ఉన్నారు. కానీ నీ జీవితము దేవునికి అంగీకారము లేని పాపములన్నీ చేస్తూ, చెడు పనులన్నీ చేస్తూ, నరహత్య చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, బూతులాడుతూ, అబద్ధాలాడుతూ, దొంగతనం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, చేయరాని పాపములన్నీ చేస్తూ దేవునికి బలు అర్పిస్తూ ఏవేవో నోములు లేదా లోకములో ఏదేదో బలులు అర్పిస్తూ ఉన్నావు. కనుక దేవుడు కయ్యను అంగీకరించలేదు, కయ్యని అర్పణను అంగీకరించలేదు. దేవుడు నీ భక్తి వైరాగ్యాన్ని, నీ భక్తిని అంగీకరించలేదు. కారణం ఏంటంటే నీ హృదయం అంతా చెడిపోయింది. దేవునికి ఇచ్చినవి శ్రేష్టమైనవి, విలువైనవి ఇవ్వట్లేదు. కనుక దేవుడు నిన్ను అంగీకరించలేదు. గనుక నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు, దేవునికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నావు, తిరిగి పాపము చేస్తూ ఉన్నావు. గనుక నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. కనుక నీ పాపము నిన్ను నరకానికి తీసుకెళ్లేదిగా ఉంటుంది. కనుక హేబేలు శ్రేష్టమైన తొలిచూలుది అర్పించాడు, మగది అర్పించాడు, క్రొవ్వుని గొర్రెని అర్పించినప్పుడు కనుక దేవుడు ప్రభు అయిన యెహోవా దాన్ని అంగీకరించాడు. ఆ దేవుని మొదటి దేవుని పేరు యెహోవా. ఆయనే ఈ భూమి మీదకి యేసుప్రభువారుగా ఆయన యెహోవా దినాల్లో కోళ్ళు, గొర్రెలు, ఎడ్ల రక్తము ప్రోక్షణ చేశారు. కనుక ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ లేదని తానే యేసుప్రభువారుగా కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. సర్వమాన పాపరిహారం, రక్త ప్రోక్షణం, తద్రక్తం పరమాత్ముడైన పుణ్యాత్ముడైన రక్షకుడిగా సిలువలో చనిపోయి రక్తము కార్చి సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఈ భూమి మీద రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను పరలోకాన్ని సిద్ధపరచడానికి ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవునిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేయడానికి ఒక పెళ్లి కన్యకైన పెళ్లి కుమార్తెను సిద్ధపరిచినట్లుగా ఆయన మాట విన్న ఏబేలు వంటి వారిని, ఆయన యందు నిజమైన భయభక్తులు కలిగిన ఏబేలు లాంటి వారిని, ఆయనకి సృష్టికర్తను దేవుడైన యేసుప్రభువారికి అంగీకారముగా జీవించి ఆ మోక్షమైన పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నేను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి కనుక యేసుప్రభు వెళ్ళిపోయిన 50వ రోజుకు భూమి మీదకి వచ్చాడు. ఈ యొక్క ప్రపంచము నాశనమయ్యే దినం వరకు, సంఘము పరలోకానికి వెళ్ళిన దినం వరకు కూడా, పంచభూతాలు ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు కాలిపోయిన దినం వరకు కూడా, సంఘము పరలోకం వెళ్ళినంత వరకు కూడా కనుక భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ముగ్గురు ఒకరిగా ఉన్నారు తప్ప ముగ్గురు 3 దేవుళ్ళు కారు. కనుక ఆ రీతిగా
మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి బలర్పించడానికి ఇష్టపడ్డాడు. అదే నిర్గమకాండంలో మనం 32 అధ్యాయం చూసినట్లయితే మోషే దేవుని ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళాడు. మోషే 40 రోజులకి అప్పుడు అయ్యింది. ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో, చనిపోయాడో, బతికాడో మనకి తెలియదు గనక మనకు కనబడే దేవుని పూజిస్తామని చెప్పి వారు ఒక గంగిరెద్దుని తయారు చేసుకొని దానికి పండగ ప్రకటింప చేసి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూసినట్లయితే వారు తిని త్రాగి ఆడి కూర్చొని వ్యభిచరించి సనిగి శోధించి పాములు వచ్చి వారిని కరిచినప్పుడు కూడా వారి యొక్క శరీరం మీద వారికి ఏమాత్రం జ్ఞాపక శక్తి లేనివారే బహు దుర్మార్గులుగా దేవునికి విరోధకరంగా కనుక వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకొని గంగిరెద్దు విగ్రహాన్ని పెట్టుకొని వారు ఆ రీతిగా ఆరాధించి తిన్నారు, త్రాగారు, ఆడారు, కూర్చున్నారు, వ్యభిచారం చేస్తూ వచ్చారు, దేవుని శోధిస్తూ వచ్చారు. కనుక మోషే ఆ విగ్రహాలను దూరంగా పారిపోండి, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమికి నిలయందు కానీ దేనిని విగ్రహముగా చేయకూడదు, దేనికి సాగిలి పడకూడదు, దేనిని పూజ చేయకూడదని 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వచ్చేసరికి వీరు విగ్రహారాధన చేసినప్పుడు అహరోను వారికి భయపడి విగ్రహారాధన చేసినప్పుడు వారిని అడ్డగించలేనప్పుడు అహరోను భయపడి ఆ రీతిగా వారికి సహకరించినప్పుడు మోషే కోపం వచ్చి ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి వారి ఆ యొక్క విగ్రహం మీద విసిరివేసినప్పుడు ఆ యొక్క విగ్రహ బంగారు ఆ యొక్క గంగిరెద్దు కాలిపోతూ వచ్చింది. కనుక అది నాశనం అయిపోయింది. దాని బూడిద ఎవరైతే పాపం చేశారో వారందరిని చేత తాగించి, ఎవరు పాపం చేశారో మోషే వాళ్ళు అనేకులను చంపుతూ వచ్చాడు. 23,000 మంది ఒక్క దినమనే వారు తిని త్రాగి ఆడి వ్యభిచారం చేసిన కారణం చేత, విగ్రహారాధన చేసిన కారణం చేత, వారు విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసే కారణం చేత వారు 23,000 మంది ఒక్క దినమనే వారు నాశనం అయిపోతూ వచ్చారు. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని దేవుని యొక్క ఆజ్ఞ. కడవరికి యేసు ప్రభు బొమ్మ కానీ మరియమ్మ బొమ్మ కానీ సిలువు బొమ్మ కానీ మనము పెట్టి అక్కడికి వెళ్ళి పూజలు పునస్కారాలు, అక్కడికి వెళ్ళి దండం పెట్టడం, కొవ్వొత్తు వెలిగించడం, ఊదొత్తులు వెలిగించడం, అక్కడికి వెళ్ళి ఆ రీతిగా మనం ఆరాధించడము కనుక దేవునికి అయిష్టమైనది. గనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడు. ఆ వాక్యమనే దేవుడిని ఆత్మతో సత్యముతో యథార్థముగా నువ్వు ఆరాధించాలి తప్ప ఏ విగ్రహమును నువ్వు చేసుకొనకూడదని నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుని లేఖనము ఎంతో స్పష్టముగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞను ఇశ్రాయేలీయులు ఉల్లంఘించిన కారణం చేత దేవుని కోపము ఇశ్రాయేలీయులకు వచ్చినప్పుడు వారు ఏ రీతిగా దేవుని కోపం పుట్టించారో దేవుని ఆజ్ఞ మనం గమనించినట్లయితే చూడండి, నీ దేవుడని యెహోవాని కనికరించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్కుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేన్నైనను ఆశింపకూడదని చెప్పాను. ఇంకా మనం గమనించినట్లుగా 4వ వచనం చూసినట్లయితే 1వ వచనం, దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను వెలుపలికి రప్పించుతుని, నేను తప్ప వేరొక దేవుని ఉండకూడదు, పై ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోనకూడదు. విగ్రహమునైన అంటే చెక్కిన విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎల్లనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీకు రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని దేవుని లేఖనంలో మనం గమనిస్తూ వచ్చాం. ఈ రీతిగా దేవుడు ఇశ్రాయేలీయులు
విగ్రహానికి అర్పించిన వాటిని తినిటి విషయంలో కూడా దేవునికి ఇశ్రాయేలీయులు కోపం పుట్టించినట్లుగా మనం ఈ లేఖనంలో చూస్తాం. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగు చేయను కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయను. గనుక విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విగ్రహానికి కనుక అర్పించిన వాటి విషయంలో కనుక జాగ్రత్తగా ఉండమని ప్రభువు యొక్క ఆజ్ఞ. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారముగా ఎరుగుదుము. జ్ఞానాన్ని కలిగి, దైవ జ్ఞానాన్ని కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు లేని వారికి జ్ఞానము లేదు అని అర్థం. కనుక సొలొమోను రాజు అయిన తర్వాత లేత ప్రాయములోనే, ప్రభువా ఈ ప్రజల్ని పరిపాలించడానికి నీ జ్ఞానము నాకు ఇయ్యు అని రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తే ప్రభు దర్శనంలో కనుక సొలొమోను కనిపించి, సొలొమోనా జ్ఞానం ఇస్తున్నాను, సకలైశ్వర్యం ఇస్తున్నాను, పేరు ప్రఖ్యాతులు ఇస్తున్నాను, నీలాంటి రాజుకును పుట్టడు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తానని ఆయన్ని దీవిస్తూ వచ్చాడు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే దేవుని అడుగుడి, అప్పుడు అది అతనికి ధారాళంగా అనుగ్రహింపబడును అనే లేఖనము సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరుడా, దానియేలు గ్రంథంలో గమనిస్తున్నట్లయితే రాజుగారు 6వ అధ్యాయంలో ఆ ఒక ప్రతిమను, ఒక ఉన్నతమైన బంగారు ప్రతిమను నిలబెట్టి దాన్ని సాగిలిపడి నమస్కారం చేయలేని వారిని సింహబోనులో వేస్తామని చెప్పి, అగ్నిగుండంలో వేస్తామని చెప్పి ఆజ్ఞ జారీ చేసినప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు ముగ్గురు రాజా ఇంద్రుడి గురించి ప్రత్యుత్తరం చింత మాకు లేదు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను నీవు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు మేము సాగిలిపడము అని వారు రాజుకి ఖండితంగా చెప్తే, వారు ముగ్గురిని అగ్నిలో విసిరివేయమని బలవంతులను పంపించారు. ఆ బలవంతులు అగ్ని కొన తగిలి చనిపోయారు. కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిలోకి వెళ్ళండి ప్రభు వారి మధ్యకు వచ్చాడు. 6వ అధ్యాయంలో వారు నలుగురు అగ్నిలో తిరుగుతూ మాట్లాడుకుంటే అధికారిని పిలిచి, సైన్యాధిపతిని పిలిచి, అయ్యా మనం వేసేది ముగ్గురు మనుషులు కదా, నలుగురు కనిపిస్తున్నారు, 4వ రూపము దేవతను పోలిక, అవును రాజా అంటే వారిని బయటికి పిలండి. వారు బయటికి పిలిస్తే వారి వస్త్రములు కానీ, వారి తల వెంట్రుకలు కానీ, వారికి శరీరము కానీ కాలలేదు. అప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగో దేవుణ్ణి ఎవరు దూషిస్తారో వారి ఇంటిని పెంట కుప్పగా చేస్తానని చెప్పి రాజు ఆజ్ఞ జారీ చేశాడు. తన రాజ్యంలో వారిని ఒక అధికారులుగా వారిని సన్మానం చేసి వారి దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, కనుక విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని దేవుని యొక్క ఆజ్ఞకి మనం ఎప్పుడు దూరంగా ఉంటామంటే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగు చేయని మనిషిని. జ్ఞానము మనుషుల్ని ఏం చేస్తుందంటే ఉప్పొంగు చేస్తుంది, అతిశయం తీసుకొస్తుంది, అహంకారం తీసుకొస్తుంది, పొగరుబోతనం తీసుకొస్తుంది, గర్వము తీసుకొస్తుంది, అయాం అంటుంది. అయితే యెహోవా యందు భయభక్తులు కనుట జ్ఞానమునకు మూలం. కనుక దైవ జ్ఞానాన్ని కలిగిన వాడు ఎట్లా ఉంటాడంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. దైవ జ్ఞానము లేనివాడు ఈ లోక జ్ఞానము కనుక దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోక జ్ఞానము వెర్రితనము. ఈ లోక జ్ఞానముతో మానవుడు విర్రవీగుతూ, మానవుడు అతిశయిస్తూ, తనకున్న జ్ఞానమును నేనే గొప్పవాడిని అని మానవుడు సృష్టికర్తను దేవునికి విరోధముగా తిరగబడుతూ, పాపము చేస్తూ, విర్రవీగుతూ ఉన్నాడు. గనుక సృష్టికర్తను దేవుడైన యేసుప్రభువు వారికి అని అంటే, నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు. గనుక ఒక మనిషి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగు చేయను కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయను. ఆ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయను. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఎవరు ఆ దేవుడు? సృష్టికర్తన దేవుడు, జగరక్షకుడైన దేవుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసుని నరుడుగా ఈ భూమి మీదకి వచ్చి
30 సంవత్సరాలు జీవించి 3వ సంవత్సరం సువార్త ప్రకటించి సర్వమానవ పాప పరిహారము కొరకే ఆ రక్త ప్రోక్షణ చేసి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ, ఓ మరణమాన్ని విజయం ఎక్కడ, మరణ ముళ్ళని జయించి 3వ దినాలు లేచి పరలోకానికి వెళ్ళి భూమి మీదకి వచ్చి 40 రోజులు భూమి మీద ఉండి 11 సార్లు అగపడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి రక్షించబడిన వాడు పరలోకానికి వస్తాడు. నమ్మని వానికి నరకం విధించబడుతుంది. వారు వినునను వినకపోయినను మీరు సర్వలోకానికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి అని ప్రభు ఆజ్ఞ మేరకు ఈ దినము ప్రపంచం, దేశం, రాష్ట్రం, జిల్లా, మండల, గ్రామ, గృహ, ప్రతి మోకాలు, ప్రతి నాలిక, ప్రతి నేత్రము యేసే దేవుడని యావత్తు ప్రపంచంలో ఆయన ఆరాధించగల కారణం ఏంటంటే ఈ లోక జ్ఞానం ఉప్పొంగు చేస్తుంది. కానీ కనుక ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఆ ప్రేమే ఎవరు అంటే ప్రేమ చూపింది నీవు చేసిన పాప దోషముల కొరకే ఆయన సిలువలో బలైపోయి తన రక్తాన్ని కాచాడు. దేని కొరకంటే పాపములో పుట్టి, స్త్రీ గర్భంలో పుట్టి, పాపములో జీవించి, పాపము చేయొచ్చు, పాపములో చనిపోతే నిత్య నరకానికి వెళ్ళడానికి ఇష్టము లేక నిన్ను రక్షించడానికి ఆయన సృష్టికర్తను దేవుడై ఉండి పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి కన్యక గర్భవతే కుమారుని కన్యక గర్భములో స్త్రీ పురుష కలయిక లేకుండా పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా ఆయన జన్మించి ఈ భూమి మీద నీ పాపం కొరకే నువ్వు చేసిన ఆయన చేతుల మేకులు పడ్డాయి, నువ్వు చేసిన పాపం ఆయన కాలికల మేకులు పడ్డాయి, నువ్వు చేసిన పాపం కొరకే ఆయన ముండ్లకి వేయబడ్డది, నువ్వు చేసిన పాపం కొరకే ఆయనకి చేది చిరకే ఇవ్వబడతాను నోటికి, నువ్వు చేసిన పాపముల కొరకే ఆయన అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు కూడా 39 కొరడా దెబ్బలు కుట్టారు. ఆయన్ని నిందించారు, ఆయన అవమానపరిచారు, ఆయన హేళన చేశారు, ఆయన ద్వేషించారు, ఆయన అసహించుకున్నారు, శిలువ దిగు నమ్ముతామని పరిహాసం చేశారు. దొంగల్లో ఒక వ్యక్తి అన్నాడు, నిన్ను రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేస్తూ వచ్చాడు. కానీ ఒక దొంగ అన్నాడు, అయ్యా నువ్వు నిజంగా నీతిమంతుడివే, నువ్వు దేవుని కుమారుడివే, నన్ను కూడా నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నీ రాజ్యంలో నాకు చోటివ్వా అంటే ప్రభు అన్నాడు, ఈరోజే ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశకు వస్తావు. ఆ చివరి సమయంలో చనిపోయిన వ్యక్తి కూడా తన ప్రేమ కనపరిచాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వెవరు అయినప్పుడు కూడా ఆయన విలనల్లని వారి వైపు జనమంతా చేతులు చాపుతున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలంలో యేసు ప్రభువాన్ని నీ నోటితో పాపం ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ప్రార్థిస్తే యేసు రక్తము ప్రతి పాపము నిన్ను కడిగి నరకం నుంచి విడిపించి నరకంలో పండ్లు కొరుకుట, కేకల వేట, ఏడ్చుట, రోధించుట, రొమ్ము కొట్టుకునుట. పరలోకములో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏ జబ్బు ఉండదు. నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులని తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవదూత వలె ప్రభువుని స్తుతించి యుగయుగాలు ఆయన ఆరాధిస్తూనే ఉంటాం. ఆ రాజ్యము నీకు కావాలంటే ఏమీ వెల ఇవ్వని అవసరం లేదు. నువ్వు ఉన్న స్థలంలోనే నీ నోటితో నీ పాపములు ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసించి నీ నోటితో ప్రార్థిస్తే సృష్టికర్తన దేవుడు ఒక్కడే. ఆ దేవుడే యేసు ప్రభువారు. కనుక యేసు ప్రభువారు లోకంలో ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ దేవుడే నీ పాపములు క్షమించడానికి వచ్చాడు. విగ్రహాలకి అర్పించడానికి కడవరికి యేసుప్రభు విగ్రహం కూడా నువ్వు పెట్టుకొని సిలువ పెట్టుకొని మరియం బొమ్మ పెట్టుకొని నువ్వు పూజ చేయని అవసరం లేదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా నువ్వు ఆరాధిస్తే నా కుమారి నా కుమారుడా నీ హృదయం నాక్యం, నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు. ఆయన నీ పాపములన్నీ క్షమిస్తాడు. నీ నుండి స్థలంలో మీరు ఉండులాగన ఆయన మరలా రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి. రెండోది, విగ్రహానికి అర్పించిన వాటి విషయంలో మనమందరము జ్ఞానం లేని వారంగా ఉప్పొంగకుండా ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఆ ప్రేమే క్రీస్తు ప్రేమ. ఆయనే నీ కొరకు తన ప్రాణం పెట్టి నిన్ను తన రక్తంతో కడిగి తన నిత్య రాజ్యంలో నిన్ను ఉంచడానికే నీ కొరకే ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అదే ప్రేమ. నీ కొరకు ప్రార్థిస్తాను. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జిమ్ముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవా, నీ ఏర్పాట్లు ఉన్న వారిని విగ్రహారాధించి
రక్షించు. విగ్రహానికి అర్పించి వాటి విషయంలో మనమందరము జ్ఞానము లేని వారమని ఎరుగుదుము. దేవ, జ్ఞానం ఉప్పొంగు చేయను కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయను. ఆ ప్రేమ నీవే ప్రభా, సిలువలో మా కొరకు మరణించి సమాధి చెప్పి తిరిగి లేచి నీ రక్తం ద్వారా ప్రతి పాపని విమోచించి నీతో ఆ రాజ్యంలో ఉండడానికి, నరకము తప్పించడానికి నువ్వు చూపించిన ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, తను ప్రేమించే వారికి కూడిన మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా. ప్రైజ్ ది లార్డ్.